పుస్తకం పేరు వాయుపుత్ర ప్రమాణం. రచయిత అమిష్ త్రిపాఠి. అనువాదం శ్రీ సాయి పల్లవి. అధ్యాయం 1. స్నేహితుని కలయిక. ఈ కథ ప్రారంభానికి ముందు ఆ సరస్సు మీదకు ఎగజిమ్మిన రక్తం నీటిపై వలయాలుగా తిరుగుతోంది. ఓసారి వంగి తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు శివ. ఆ తర్వాత కాసిని నీళ్లు తీసుకుని ముఖం మీద చిలకరించుకున్నాడు. తన ఒంటిపైన అక్కడక్కడా అంటుకుని చారికలు కట్టిన రక్తాన్ని, మాంసఖండాలని నెమ్మదిగా కడుక్కున్నాడు. ఈ మధ్యనే అతను గుణజాతికి నాయకుడయ్యాడు. మానస సరోవరం ప్రాంతంలో ఓ కుగ్రామంలో ఉంటున్నాడు. తమ వాళ్లు ఎంతగా ప్రయత్నించినా ఇక్కడకు రావటానికి అతనికి 3 వారాలపైనే పట్టింది. బయట చలి కొరుక్కు తింటోంది. అది అతనికి పట్టడంలేదు. పక్రతీల ప్రధాన నాయకుడు యాక్య తప్పించుకుపోయాడు అన్న విషయం అతణ్ణి స్థిమితంగా ఉండనివ్వటంలేదు. క్రోధంతో మనసు రగిలిపోతోంది. శివ ఓసారి కళ్ళు తుడుచుకున్నాడు. మరోసారి నీటిలో తన ప్రతిబింబాన్ని తనివితీరా చూసుకున్నాడు. ఇన్నాళ్ల పోరాటంలో తను బాగా అలిసిపోయాడు. గట్టిగా శ్వాస తీసుకున్నాడు. తన మామయ్య మనోభూభౌతిక కాయం సరస్సులో ఉన్నదని అనిపించింది. గబుక్కున నీటి అడుగుకి చెయ్యిపోనిచ్చి మావయ్యా, మావయ్యా అన్నాడు ఆరాటంతో. అది తన భ్రమ అన్న విషయం అంతలోనే అర్థమైంది. వాస్తవంలోకొచ్చాడు. తన మామయ్య భౌతిక కాయాన్ని చూసిన భయంకర క్షణాలు కళ్లముందు మెదిలాయి. నిరంతరం పగా ద్వేషంతో రగిలిపోయే పక్రతి గుణజాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి ఒక శాంతియుత వాతావరణం ఏర్పరచాలని ఆయన ఎంతగానో తప్పించాడు. యాక్యతో శాంతి ఒప్పందం కోసం వెళ్లాడు. గడువులోగా తిరిగిరాకపోయేసరికి తన మనుషులను పెట్టి వెతికించాడు. చివరకు పక్రతీల గ్రామానికి వెళ్లే దారిలో ఓ మేకల కబేళా పక్కన ముక్కలు ముక్కలుగా నరికిన మామయ్య దేహం కనిపించింది. అతనికి రక్షణగా వెళ్లిన వాళ్లు అలాగే బలయ్యారు. పక్కనే ఉన్న ఒక బండరాయి మీద తన మామయ్య మనోభూ రక్తంతో రాసిన సందేశం కనిపించింది. శివా, వారందరినీ లక్ష్యపెట్టకు, క్షమించి వదిలేయ్, నీ నిజమైన శత్రువు చెడే. ఆ అక్షరాలు తన మనోఫలకం మీద అలాగే నిలిచిపోయాయి. మామయ్య చేసిన తప్పేమిటి? 2 వర్గాల మధ్య ద్వేషాన్ని చల్లార్చాలనుకోవటమేనా? దాని పర్యవసానం ఇదా? శివ ఆలోచనలో పడ్డాడు. అంతలో యాక్య ఎక్కడా? భద్ర అరిచిన అరుపుకి శివ ఆలోచనలు చెల్లాచెదురయ్యాయి. పక్కకు తిరిగి చూశాడు. పక్రతీల గ్రామం మంటల్లో తగలబడుతోంది. తమ వాళ్లైన గుణలు చెలరేగుతున్నారు. తమ నాయకుడి హత్యకు ప్రతీకారంగా విరుచుకుపడుతున్నారు. 5 మంది పక్రతీలను కట్టేసి మోకాళ్లమీద కూర్చోబెట్టారు. అందరి ముంచేతులు పాదాలు కలిపి కట్టేసి తప్పించుకోవటానికి వీల్లేకుండా తాడుతో చుట్టి ఓ ఇనుప రాటకు కట్టేశారు. ఆ పక్కనే ఖాళీగా ఉన్న మైదాన ప్రాంతంలో దాదాపు 500 మంది మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ఉన్నాయి. మరికొద్ది దూరంలో పసిపిల్లలను, స్త్రీలను ఇనుప సంకెళ్లతో బంధించారు. సాధారణంగా గుణలు ఎప్పుడూ స్త్రీలను, చిన్నారులను ఇబ్బంది పెట్టరు. 20 మంది గణాలతో భద్రుడు ఊరిమీద పడ్డాడు. పక్రతీలు ఇక తప్పించుకోవటం అసాధ్యం. యాక్య ఎక్కడా? కత్తి మెడమీద పెట్టి గర్జించాడు భద్రుడు. ఒట్టేసి చెబుతున్నా, మాకేం తెలీదు, నన్ను నమ్మండి అంటూ కాళ్లావేళ్లా పడ్డాడతను. భద్ర ఏమాత్రం కనికరించలేదు. కత్తిని అతని గుండెల్లోకి దింపాడు. రక్తం బుస్సున పొంగింది. మాకు కావలసింది యాఖ్యానే. మనోభూను చంపినందుకు అతనిపైన ప్రతీకారం తీర్చుకుంటాం. వాడి ఆచూకీ చెప్పావా బతికిపోతావు అన్నాడు. మేం మనోభూను చంపలేదు, నా మాట నమ్ము, కొండదేవత మీద ఒట్టేసి చెబుతున్నా. ఆ పక్రతీ మాట ఇంకా పూర్తి కాలేదు. అడ్డగాడిదా, అబద్ధాలు చెబుతావా? భల్లూకంలా మొహం నువ్వును అంటూ భద్రవాడిని కాళ్లతో ఒక్క తన్ను తన్నాడు. శివ వెనక్కి తిరిగాడు. అతని చూపులు ఎక్కడో దూరాన ఉన్న Sample complete. Ready to continue?